హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో, ఫిట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. వెయిట్ తగ్గడానికి రైట్ ఫుడ్ తీసుకోవాలి. క్రాష్ డైట్స్ చేసేసి వెయిట్ తగ్గడం అస్సలు మంచిది కాదు. సో, రైట్ ఫుడ్ తీసుకొని మనం వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజులో ఏది మారిపోదు. సో, కన్సిస్టెంట్‌గా మనం డైట్ ఫాలో అయితేనే మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఇంట్లోనే చాలా ఈజీ రెసిపీస్ చేసుకొని వెయిట్ తగ్గొచ్చు. నేను మార్నింగ్ లేచాక 1 గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగుతా. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ డీటాక్స్ వాటర్ తీసుకుంటా. డీటాక్స్ వాటర్ మేథీ వాటర్ తీసుకున్నా. చాలా డీటాక్స్ వాటర్స్ ఉంటాయి. లైక్ జీరా వాటర్, సోంఫ్ వాటర్, ధనియా వాటర్, పుదీనా, జింజర్ వాటర్, లెమన్ వాటర్, ఇలా ఏదో ఒక డీటాక్స్ వాటర్ తీసుకుంటా. ఎంప్టీ స్టమక్‌తో వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. డీటాక్స్ వాటర్ తాగాక నేను డ్రై ఫ్రూట్స్ తిన్నా. 4 బాదం, పిస్తా, 2 డేట్స్, పంకిన్, వాటర్ మిలన్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తిన్నా. మన డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్ తినేసాక నేను మసూర్ దాల్ దోస తిన్నా. చాలా టేస్టీగా ఉంది. మసూర్ దాల్‌ని 2 అవర్స్ ముందు సోక్ చేసుకున్నా. దీన్నే ఎర్ర కందిపప్పు అంటారు. 2 అవర్స్ సోక్ చేసుకున్నాక ఎర్ర కందిపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీరా, పసుపు, సాల్ట్ అండ్ కొంచెం అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఎర్ర కందిపప్పు హై ప్రోటీన్ ఫుడ్. మనకు వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది లో ఇన్ ఫ్యాట్, హై ఇన్ ఫైబర్. మనం ఇది తిన్నాక చాలాసేపటి వరకు ఆకలి వేయదు. ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎర్ర కందిపప్పులో. దోసలో ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యాడ్ చేయలేదు. నేను హోమ్ మేడ్ బటర్ యూజ్ చేశాను. ఈ దోస చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. 30 to 40 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసినా సరిపోతుంది. ఎవ్రీ మీల్ తర్వాత 10 to 15 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేస్తే మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. నేను 2 దోస విత్ పల్లీ చట్నీ తిన్నా. అండ్ కమింగ్ టు లంచ్, రాజ్మా కర్రీ, పెసరపప్పు, మునగాకు, కొబ్బరి ఫ్రై. చాలా టేస్టీగా ఉన్నాయి కర్రీస్ అయితే. రాజ్మా కర్రీ రెసిపీ చూసేయండి. రాజ్మాని నేను నైట్ సోక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నా. నెక్స్ట్ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. నానబెట్టుకున్న రాజ్మాని ఉడికించుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక టొమాటో అండ్ 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఈ మిక్చర్ అంతా ఫ్రై అయ్యాక ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రాజ్మాలో 1/4 ఈ మిక్చర్లో యాడ్ చేస్తున్నా. ఇలా ఈ మిక్చర్లో రాజ్మా యాడ్ చేసుకొని ఇది గ్రైండ్ చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ గ్రేవీ కూడా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ మిక్చర్ అంతా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. రాజ్మా సూపర్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇందులో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మిక్చర్ అంతా బాగా గ్రైండ్ చేసుకున్నాక సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రాజ్మాలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన డైలీ డైట్లో 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పేస్ట్ ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం బాయిల్ చేసుకున్న రాజ్మా కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పెసరపప్పు, మునగాకు, కొబ్బరి ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉందని చాలా హెల్దీ కూడా. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. నెక్స్ట్ మునగాకు వేసుకొని వేయించుకున్నాక నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని వేయించుకొని ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని వేయించుకొని కొన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో కొబ్బరి తురుము ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకుంటే అంతే, సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. రాజ్మా కర్రీ థిక్ అయింది కదా, ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకున్నా.
అండ్ కొంచెం పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నా అంతే, సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. మీల్స్ చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి. పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 11 లోపు పడుకోవాలి అండ్ డిన్నర్ 7 లోపు కంప్లీట్ చేసేయాలి. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్: రాగిపిండి, బెల్లం, పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి. ఫస్ట్ పాన్ పెట్టుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ రాగిపిండిలో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రాగిపిండికి 1 కప్ ఆఫ్ బెల్లం యూస్ చేస్తున్నా. ప్యారలల్గా బెల్లంలో వాటర్ వేసుకొని మరిగించుకొని స్ట్రెయిన్ చేసుకొని ఉడికించుకున్న పెసరపప్పులో వేసుకోవాలి. నెక్స్ట్ మనం కలిపి ఉంచుకున్న రాగిపిండి మిక్స్చర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. రాగులలో కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి త్వరగా ఆకలి వేయదు. వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. రాగుల్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇది ఇలా కుక్ అయ్యేటప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే, మన హెల్దీ డెజర్ట్ రెడీ అయిపోతుంది. పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సరే లిమిట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాప్ చేసిన బాదం యాడ్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి రెసిపీస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా రాదు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డిన్నర్కి మిల్లెట్ ఉప్మా తీసుకున్నా. సామలతో చేసిన ఉప్మా. ఫస్ట్ సామల్ని 4-5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో చాలా డస్ట్ ఉంటుంది, సో చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ వేసుకొని వేరుశనగపప్పు వేసుకోవాలి. అది వేగాక శనగపప్పు వేసుకొని వేగాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ వేసుకున్నా. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కరివేపాకు అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నా. మీరు కావాలంటే క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ అంతా 50% కుక్ అయ్యాక నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నా. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మన డైజెషన్ పెరుగుతుంది. సో 1 కప్ ఆఫ్ సామల్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక మనం సోక్ చేసుకున్న సామల్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మిల్లెట్స్ వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మిల్లెట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఉప్మా కుక్ అయిపోయింది. ఇందులోకి కాంబినేషన్ నేను పల్లీ చట్నీ చేసుకున్నా. టేస్ట్ గోధుమ నూక ఉప్మా లాగే ఉంది. పాన్ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించేసుకున్న. ఒక పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ పచ్చి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ అండ్ కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్న. చిన్న చింతపండు వేసుకొని అంతే, పల్లీ చట్నీ కూడా రెడీ. ఉప్మా విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.